అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉండి కోటానుకోట్ల దేవదూతల చేత పూజింపబడుతున్న మన తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క శీర్షికలో అపాయకరమైన కాలములు మనుషుల వలన వస్తాయి అనే అంశమును మనము ధ్యానించుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, మనము చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో బహుభయంకరమైనటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. రోజులు మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా అపాయకరముగా మారిపోతారన్న విషయాన్ని ఈ యొక్క అంశం అంతట్లో కూడా మనము నేర్చుకొని పోతున్నాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఈ రకంగా మనము చాలా విషయాలు నేర్చుకొని పోతున్నాం. ప్రియులారా, అయితే ఈ శీర్షిక అంతట్లో కూడా ఈ యొక్క 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వచనాల వరకు మనము చదివితే దాదాపు 19 రకాలైనటువంటి మనుషులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఈ 19 రకాలైనటువంటి మనుషుల వలన అపాయకరమైన కాలములు ఈ అంత్య దినాలలో వస్తాయి. కనుక ఈ 19 రకాలైనటువంటి మనుషులకు మనము దూరముగా ఉండాలి, విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. కనుక ఈ శీర్షిక అంతట్లో కూడా 19 రకాలైనటువంటి మనుషులను 13 అంశాలుగా, 13 ప్రసంగాలుగా ఒక్కొక్కరి గురించి మనము స్పష్టంగా నేర్చుకుందాం. ప్రియులారా, ఈ రోజున ఈ అంశములో మనము నేర్చుకొని 2 రకాలైనటువంటి మనుషులు, ఒకటి స్వార్థప్రియులు, రెండవది సజ్జన ద్వేషులు. ఇక్కడ మనం గమనించాము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునను తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు మొదటిది, అలాగనే రెండవది స్వార్థప్రియులు, సజ్జన ద్వేషులు అనే 2 రకాలైనటువంటి మనుషుల గురించి ఇక్కడ మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటిది స్వార్థప్రియులు, స్వార్థము. స్వార్థపరులు అనే దానికంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్వార్థప్రియులు అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. కారణం ఏంటంటే, స్వార్థప్రియులు వీరు స్వార్థానికి ప్రియులుగా ఉంటారు. నేను, నా కుటుంబము, నా పిల్లలు, నాది అనేటటువంటి ఆలోచనతో జీవించేటటువంటి వారు స్వార్థప్రియులు. మేము బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి అనేటటువంటి ఒక పరితపన వారికి కలిగి ఉంటుంది. ప్రియులారా, ఇలాంటి స్వార్థప్రియులు ఈ లోకములో ఈ కడవరి దినాలలో జీవిస్తూ ఉన్నారు. ఈ స్వార్థప్రియుల వలన మనకు మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనము ధ్యానం చేసినట్లయితే, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనము ధ్యానించినట్లయితే, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరికి? స్వార్థప్రియులు. ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి 2 రకాలైనటువంటి మనుషులు, ఒకటి స్వార్థప్రియులు, రెండవది సజ్జన ద్వేషులు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఒకరి భారములు ఒకరు భరిస్తూ సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రియులారా, స్వార్థప్రియులు ఎంతసేపు ఒకరి గురించి ఆలోచించకుండా, ఒకరి భారములు భరించకుండా, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు, నాది అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్లో ఈ స్వార్థపరులు జీవిస్తారు, స్వార్థప్రియులుగా ఉంటారనే విషయాన్ని మనము ఈ యొక్క 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలలో మనము చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనమును మనము చదువుకున్నట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు మొదటిగా స్వార్థప్రియుల వలన మనము చూస్తున్నాం, సజ్జన ద్వేషుల వలన మనము చూస్తున్నాం. ఈ స్వార్థప్రియులు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా,
దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా దేవుని కార్యములను దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమ సొంత కార్యముల గురించి ఆలోచించేవారే ఈ స్వార్థప్రియులన్న విషయాన్ని ఈరోజు మనము స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనములో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మికమైన చింతన ఏంటంటే అందరూ కూడా తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు. అంటే నా ఉద్యోగము, నా ఇల్లు, నా సంపాదన, నా ఆస్తి, నా అంతస్తులు, నా ఐశ్వర్యము, నా పిల్లలు, నా కుటుంబము నాది అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు, ముఖ్యంగా మనము జీవిస్తున్నది కడవరి దినాలు. ఈ కడవరి దినాలలో దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్న సాతానుడు ఎవరిని మృంగుదునాని ఎదురు చూస్తున్నటువంటి సాతానుడు ప్రియులారా గర్జించు సింహం వలె ఉన్నాడు గనుక ఎవరిని మృంగుదునాని ఎదురు చూస్తున్నప్పుడు దేవుని ప్రజలైన మనమందరము కూడా స్వార్థాన్ని విడిచిపెట్టి మన సొంత కార్యములు మాత్రమే కాదు కానీ దేవుని కార్యములను చూడగలిగిన వారమై ఉండాలి. ఒకవేళ దేవుని కార్యములను నువ్వు చూడకపోతే, దేవుని కార్యముల విషయంలో నువ్వు ఆలోచించకపోతే, దేవుని కార్యముల గురించి నువ్వు చింతించకుండా ఉన్నట్లయితే నువ్వు స్వార్థప్రియుడవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి స్వార్థప్రియుల గురించి వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండాలి. అంటే నీవు దేవుని కార్యములను గురించి ఆలోచించకుండా, దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించినప్పటికీ అది ప్రక్కన పెట్టి జీవిస్తున్నటువంటి నీవు స్వార్థప్రియుడవన్న విషయాన్ని మర్చిపోకు సహోదరుడా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనములో మనము చూసినట్లయితే ఆ దినాలలో ప్రియులారా అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు వారు ఏ రీతిగా జీవించారు చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. గ్రహించండి ప్రియ ప్రేక్షకులారా, అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు వారు విశ్వసించారు కాబట్టి ఏక హృదయము గలవారై ఏకాత్మ గలవారై ఉండి ఎవడును కూడా తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. కానీ వారందరూ సమిష్టిగా ఉన్నారు. అవును ప్రియులారా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినాల్లో నువ్వు స్వార్థప్రియుడిగా ఉండకూడదు. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు కలిగిన దానిని బట్టి నీవు నీ యొక్క హృదయము ఏక హృదయము కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. నీకు కలిగినది ఏది కూడా తనదని నువ్వు అనుకోకుండా సమిష్టిగా నీ ఆలోచన ఉండేటట్లు మన యొక్క ఆత్మీయ ప్రయాణములో, ఈ ఆత్మీయ పోరాటములో మన గురి పరలోక రాజ్యము చేరడము. మన గురి మనతో పాటు ఉన్న మన విశ్వాసులను, మన తోటి విశ్వాసులను, మన సంఘాన్ని, మన కుటుంబీకులను పరలోక రాజ్యం వైపు నడిపించటమే. ఈ దిశలో ప్రయాణము చేస్తున్న సహోదరి సహోదరుడా, ఏకాత్మ ఏక హృదయము కలిగి నీకు కలిగిన దానిని బట్టి అది నీది అనుకోకుండా సమిష్టిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనము గ్రహించినట్లయితే వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. అవునండి, వారు కలిగిన దానిని సమిష్టిగా చూశారు. వారికి కలిగిన దానిని అక్కర కొలది ఎవరి అవసరతలను బట్టి వారికి పంచిపెట్టారు కాబట్టి వారికి ఏది కూడా కొదవ లేకుండా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కొదవగా ఉన్నదేమో చూడు, గ్రహించు. నీవు సంపాదించినప్పటికీ ఆ సంపాదన చినిగిపోయి సంచిలో వేసినట్లుగా ఉన్నదేమో గ్రహించు. దానికి గల కారణం ఏంటంటే నువ్వు స్వార్థప్రియుడిగా ఉన్నావన్న విషయాన్ని మర్చిపోకు సహోదరుడా. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం ఇదంతా కూడా చదివినప్పుడు మనకు ఒక ఉపమానం కనిపిస్తుంది. అవును, ఆయన రెండు భాగాలుగా సంఘాన్ని విభజిస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు సమస్త మానవాళి ఆయన ఎదుట పోగు చేయబడింది. ఆయన ఎదుట పోగు చేయబడినటువంటి మనుషులను ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున పిలుచుకున్నాడు. ప్రియులారా, మనందరికీ తెలిసిన విషయమే. గత కార్యక్రమాలలో మనం ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. ఎడమవైపున ఉన్నవారిని చూచి అంటాడు కదా, నా తండ్రి చేత శపింపబడిన వారలారా అన్నాడు. కారణం ఏంటి? వారు ఆకలిగొన్న వాళ్ళకి భోజనం పెట్టలేదు, దప్పిగొన్న వాళ్ళకి దాహం ఇవ్వలేదు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వలేదు, దిగంబరులను చూసినప్పుడు వారిని చేర్చుకొని వారికి వస్త్రాలు ఇవ్వలేదు. ప్రియులారా,
వారు ఎంతసేపు తమ కార్యాలను చూసుకుంటున్నారు, తమ గురించి ఆలోచిస్తున్నారు, కానీ లేని వారి గురించి వారు ఆలోచించట్లేదు, ఆకలితో ఉన్న వారి గురించి వారు ఆలోచించట్లేదు. ఈ ఉపమానమంతయు కూడా మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా. వీరు స్వార్థప్రియులే. అలాగనే హగ్గయి 1వ అధ్యాయం 4వ వచనంలో సెలవిస్తాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరాంబు వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది న్యాయమా అని దేవుని వాక్యము ఘోషిస్తుంది ప్రియులారా. అవును, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము, హృదయం అనే ఆలయము నశించిపోతూ ఉండగా నీవు నీ గురించి, నీ సంపాదన గురించి, నీ కుటుంబము గురించి, నీ పిల్లల గురించి, నీ ఆస్తి గురించి ఆలోచించటం న్యాయమా? ఆలయము, నా హృదయమే ఆలయము అంటాడు. హృదయం అనే ఈ ఆలయము పాడై ఉండగా సరాంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయము కాదు. స్వార్థప్రియులు దీనిని గ్రహించరు, దీనిని గమనించరు. కానీ దావీదు ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనములో అంటాడు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దావీదుకు ఎంత ఆసక్తో చూడండి ప్రియులారా. ఆయన ఒకానొక సందర్భంలో మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 1వ వచనములో అంటాడు కదా, దావీదు ప్రవక్త అయిన నాతానుని పిలిచి అంటాడు, ఇదిగో దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలో నీవు నివాసము చేస్తున్నాను, కానీ నా దేవుడని యెహోవా మందిరము మందసము, నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్తున్నాడు. అంటే ఆ యొక్క మందసము, దేవుని సన్నిధి తెరల చాటున ఉన్నదనే విషయాన్ని గ్రహించినప్పుడు దావీదు హృదయము కలత చెందినట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుని మందిరం ఎలా ఉన్నది, నేను నివసించే ఇల్లు ఎలా ఉన్నది, అయ్యో నేను ఈ యొక్క కోటలో ఉంటున్నానే, అయ్యో నీ యొక్క రాజభవనంలో ఉంటున్నానే, నా దేవుని మందిరము మరి ఆ యొక్క తెరల చాటున ఉన్నదే అని దావీదు బాధపడుతున్నాడు. అంటే ఆయన ఆసక్తి ఎలాంటిదో చూడండి ప్రియులారా. మందిరము పట్ల తనకు ఉన్నటువంటి ఆసక్తి ఎలాంటిది, దేవుడన్నా దేవుని కార్యాలన్నా తన ఆసక్తి ఎలా ఉన్నదో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. అందుకే 69వ కీర్తన 9వ వచనములు అంటాడు కదా ఆయన, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇది స్వార్థప్రియులకు ఉండేటటువంటి అలవాటు ఇక్కడ మనము గ్రహిస్తున్నాం ప్రియులారా. కొంతమంది స్వార్థపరుల గురించి మనము తెలుసుకుందాం. మొదటిగా నాబాలు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనములో చూసినప్పుడు నాబాలు ఎంతటి స్వార్థపరుడు అంటే, నా అన్నపానములో నేను సంపాదించినవి వేరే వారికి ఇవ్వాలా అని ఆలోచిస్తాడు ఆయన. ఇంతకుముందు మనం చూసాం, ఎడమ వైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత శపింపబడిన వారులారా అని అన్నాడు. కారణం ఏంటంటే వారు ఎంతసేపు తమ గురించి ఆలోచించారు, పరుల గురించి ఆలోచించలేదు, తమకు కలిగినది సమిష్టిగా చూడలేరు, ఇతరులకు పంచిపెట్టలేదు. ఇక్కడ నాబాలు కూడా అలాంటి జీవితమే జీవిస్తూ ఉన్నాడు. నేను సంపాదించింది, నేను కష్టపడింది ఇతరులకు ఇవ్వాలా, వేరే వారికి ఇవ్వాలా అని ఆలోచన చేస్తున్నాడు. ఒక నాబాలు స్వార్థపరుడుగా జీవిస్తున్నాడు. రెండవది బిలాము విషయానికి వచ్చుతాం. బిలాము విషయానికి వచ్చినప్పుడు సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనము 38వ వచనంలో చూసినప్పుడు, ఇతరులకు నష్టము కలిగినా పర్వాలేదు, నా మనసులో ఉన్నది నెరవేరాలి అనుకుంటున్నాడు బిలాము. అవును ప్రియులారా, ఏంటి అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. అయినప్పటికీ కూడా మరి బిలాము ఎంతటి స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, ఒకరికి నష్టమైనా పర్వాలేదు, ఒకరికి కీడు కలిగినా పర్వాలేదు, నేను బాగుండాలి, నా కుటుంబము బాగుండాలి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ యొక్క బిలాము కలిగి ఉన్నాడు. మూడవది యోనా విషయానికి వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం ప్రియులారా. యోనా ఎలాంటి వాడు, దేవుడు పిలిచినప్పుడు తన పిలుపుకు లోబడకుండా, పిలుపును అంగీకరించకుండా ఉన్నటువంటి వాడు. తిరిగి మారు మనసు పొందుకొని పశ్చాత్తాపపడి నినివే పట్టణానికి వెళ్తాడు. నినివే పట్టణస్థులకు దుర్వార్త ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులు ఆ దుర్వార్తను విని మారు మనసు పొంది మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వారు కన్నీరు కార్చినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మార్చుకుంటాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రియులారా, వారి మీదికి రావలసిన కీడు రాకుండా దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు. అది గ్రహించినటువంటి యోనా మనసులో బాధపడతాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము చూసినట్లయితే ఆయన అంటాడు కదా, యెహోవా నాకు తెలుసు నీవు ఇలాంటి వాడవని, అత్యంత కృపయగల దేవుడవని నాకు తెలుసు, నువ్వు జాలి కలిగిన దేవుడవని నాకు తెలుసు,
కరుణయు కటాక్షము కలిగిన దేవుడవని నాకు తెలుసు. ఇదిగో నీవు ఈ యొక్క పట్టణాన్ని నాశనము చేయక నీవు నీ ఆలోచన మార్చుకుంటావని నాకు తెలుసు కాబట్టే నేను ఈ పట్టణానికి రాకుండా పారిపోయాను. అయ్యో, నేను ఈ పట్టణానికి దుర్వార్తను ప్రకటించాను, మీరు నాశనం అయిపోతారని ప్రకటించాను, ఇప్పుడు నాశనము కావట్లేదే అని తన మనసులో చింతాక్రాంతుడై ఉన్నట్లుగా మనం ఈ యొక్క 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము చూస్తాం ప్రియులారా. ఇది గమనించినటువంటి యోనా చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. ఏంటి? దేవుని ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్న విషయాన్ని బట్టి దేవుడు మనసు మార్చుకొని వారి మీదకి రావాల్సిన కీడును రానివ్వకుండా మనసు మార్చుకున్న కారణాన్ని బట్టి, వారిని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి యోనా హృదయములో మరి బాధపడుతున్నాడు. ఆయన స్వార్థపూరితమైనటువంటి, వారు నాశనం అయిపోవాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పినట్టుగానే జరగాలి, ఇది కీడైనా పర్వాలేదు, నేను చెప్పిందే జరగాలనేటటువంటి స్వార్థపూరితమైన ఆలోచన యోనా చేస్తున్నాడు. 4వది ధనవంతుడు అనే విషయం. ధనవంతుడు లాజరు ఇద్దరి విషయంలో చూస్తే ధనవంతుడు స్వార్థపూరితంగా ఉన్నాడు. తన బల్ల క్రింద పడుతున్న ముక్కలు ఏరుకొని తింటున్నటువంటి పేదవాడు దరిద్రుడైన లాజరు విషయంలో ఆలోచించలేదు ధనవంతుడు, కానీ తన స్వార్థపూరితంగానే జీవించాడు. 5వది మంచి సమరయుడు. అలాగనే లేవీయుడి విషయానికి వచ్చినప్పుడు మంచి సమరయుడు ఆ యొక్క గాయపడిన వాడిని చేర్చుకున్నాడు, కానీ లేవీయుడు గాయపడిన వాడిని చేర్చుకోలేదు. కారణం ఏంటంటే అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన గురించి పట్టించుకోలేదు. కానీ నేను బాగుండాలి, ఆ కీడు నా మీదకి ఎందుకు రావాలి, నేను ఎందుకు ఆ ప్రమాదంలోనికి వెళ్ళాలనే ఆలోచనల్లో ఈ స్వార్థపరుడుగా ఉన్నటువంటి ఈ యొక్క లేవీయుడు అక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాడు ప్రియులారా. రెండవ అంశమును మనం గమనించినట్లయితే సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అనే విషయానికి వచ్చినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనమును మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు తినుచు త్రాగుచు జనులు పెళ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు 2వ అంశంలోనికి 2వ రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తున్నాము. సజ్జన ద్వేషులు అంటే మంచి కార్యములను ద్వేషించేటటువంటి వారు. మనందరికీ తెలుసు, నోవాహును దేవుడు పిలిచి అంటాడు, జనుల హృదయము ఆలోచనలు, నరుల హృదయము వారి ఆలోచనలు ఘోరముగా ఉన్నాయి, పాపముతో నింపబడ్డాయి. ఈ భూమి మీద నరులను చేసినందుకు నేను దుఃఖిస్తూ ఉన్నానయ్యా. నీవు ఈ ప్రజలందరినీ కాపాడడానికి ఇదిగో ఒక ఓడను తయారు చేయాలి, జల ప్రళయము వచ్చి ప్రజలందరినీ నాశనము చేస్తుంది అని చెప్పినప్పుడు నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే 120 సంవత్సరాల సువార్తను ప్రజలందరూ కూడా ధిక్కరించినట్లుగా మనము చూస్తున్నాం. ఇదే మాట లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో చదువుకున్నప్పుడు లూకా సువార్తలో ఆయన అంటాడు కదా, ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికిచ్చుచు బొత్తిగా చెడిపోయి ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు, దేవుని సువార్తను ప్రక్కన పెడుతున్నారు, దేవుని హెచ్చరికను ప్రక్కన పెడుతున్నారు. అయ్యా, మీరు మారు మనసు పొందండి, ఓడలోనికి ప్రవేశించండి, ఇందులో మీరు ఉంటే మీరు నిత్యము జీవిస్తారు, సదాకాలము బ్రతుకుతారు, సుఖ సంతోషంగా ఉంటారు, బాధలు కష్టాలు ఉండవు, ఇందులోనికి రండి, మీరు రక్షణ పొందండి అని సువార్త ప్రకటిస్తే ప్రజలు మంచి మాటను నిర్లక్ష్యము చేశారు, మంచి మాటను దూషించారు ప్రియులారా. మంచి మాటలు చెబుతున్న వాడిని దూషించారు, ద్వేషించారు. సజ్జన ద్వేషులు లూకా సువార్తలో స్పష్టంగా రాయబడింది. అయితే మనుష్య కుమారుని రాకడ దినములలో కూడా ఇలాంటి ప్రజలు ఉంటారు. వీరి పట్ల మనము విముఖులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సంగమ, గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. గమనిస్తున్నారా? నా ప్రజలు, దేవుడు అంటున్నాడు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. అలాగని 29వ వచనంలో చూసుకుంటే మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారే. అవును ప్రియులారా, ఈ యొక్క సజ్జన ద్వేషులు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. సజ్జన ద్వేషులు దేవుని సువార్తను నిర్లక్ష్యము చేస్తారు. మంచి మాటలను, మంచి క్రియలను, నీతి కార్యములను, నీతి క్రియలను ద్వేషిస్తారు. వీరు ఆ నీతి క్రియల పట్ల విముక్త కలిగి ఉంటారు. అందుకనే ఆత్మీయ జీవితము జీవిస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ ప్రేక్షకులందరికీ దేవుని వాక్యము సెలవిస్తుంది, వీరికి మనము విముఖులుగా ఉండాలి అని. అదే విషయాన్ని మనము చూసినప్పుడు సజ్జన ద్వేషులు మంచి కార్యాలను ద్వేషించుకునేవారు,
మళ్ళీ ఇప్పుడు స్వార్థప్రియులు అనే మాటలో స్వార్థపరులు అనే ఒక అంశంలో మొదటి వ్యక్తిని మనము చూస్తాము, యోనా గారు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క సజ్జన ద్వేషుడిగా మనకు కనిపిస్తున్నాడు యోనా గారు. ఎలాగంటారా, ఈయన నినివే పట్టణానికి వెళ్ళి దుర్వార్తను ప్రకటించినప్పుడు రాజు సైతము ఆ దేశములో ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందుకొని గోనె పట్ట కట్టుకొని గనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి తమ హృదయములను మార్చుకున్నప్పుడు, తమ ఆలోచనలను మార్చుకున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనసు మార్చుకొని వారి మీదకి రావాల్సినటువంటి కీడును రానివ్వకుండా వారిని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి అది గ్రహించినటువంటి యోనా, అయ్యో ఇక్కడ మంచి కార్యము జరుగుతూ ఉన్నదే, నాశనమైపోవాల్సిన ఈ ప్రజలు రక్షింపబడుతున్నారే, మూర్ఖులుగా పాపులుగా ఉన్నటువంటి ఈ ప్రజలు మారు మనసు పొందుకొని పరిశుద్ధపరచబడుతున్నారే, వీరిని నాశనము చేస్తానన్న దేవుడు నాశనము చేయకుండా రక్షిస్తూ కాపాడుతున్నాడే అని అక్కడ నీతి క్రియలు జరుగుతున్న కారణాన్ని బట్టి, ఆ నీతిని బట్టి ద్వేషిస్తూ ఉన్నాడు యోనా గారు ఆ నినివే పట్టణస్థులందరినీ కూడా. అవును ప్రియులారా, సజ్జన ద్వేషులు ఇలాంటి వారు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. వారు ఎవరు అనగా స్వార్థప్రియులు, సజ్జన ద్వేషులు. ఇంతకుముందు మనం చూసాము, నాబాలు స్వార్థప్రియుడిగా ఉన్నాడు, బిలాము స్వార్థప్రియుడిగా ఉన్నాడు, యోనా స్వార్థప్రియుడిగా ఉన్నాడు, ధనవంతుడు స్వార్థప్రియుడిగా ఉన్నాడు, లేవీయుడు కూడా స్వార్థప్రియుడిగానే ఉన్నాడు. అలాగనే మనం గమనించినట్లయితే సజ్జన ద్వేషులు కూడా మనకు కనిపిస్తున్నారు. అందులో ఒకడు యోనా, సజ్జన ద్వేషులు. అలాగనే నోవాహు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకటనను విన్నటువంటి అనేకులు ఆ సజ్జనుడిని ద్వేషిస్తూ, ఆ సజ్జనుడి మాటల్ని ద్వేషిస్తూ వారందరూ సజ్జన ద్వేషులుగా మిగిలిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, కడవరి దినాలలో జీవిస్తున్న మనందరము కూడా దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతున్నాము. ఇట్టి వారికి మీరు విముఖులై ఉండాలి అని. అంటే స్వార్థప్రియులు, సజ్జన ద్వేషులు, వీరికి మనము విముఖులుగా ఉండాలి. ఒకవేళ ఈ అలవాటే మనలో ఉన్నట్లయితే ఎంత ప్రమాదము చూడండి. వీరికి మీరు విముఖుడై ఉండాలి అని అంటుంటే మనలోనే అలాంటి క్రియలు ఉన్నట్లయితే, మనలోనే అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే ఏంటి పరిస్థితి ప్రియ సంగమా? మనము స్వార్థప్రియులుగా ఉన్నామేమో, మనము సజ్జన ద్వేషులుగా ఉన్నామేమో. మరి వాక్యం సెలవిస్తుంది వీరికి మీరు విముఖులుగా ఉండాలి అంటే మరి మనమే అలాంటి అలవాటు కలిగి ఉంటే ఇప్పుడు మనము దేవుని వాక్యానికి ఎంత దూరముగా ఉన్నామో చూడండి. దేవుడు మనకెంత విముఖుడుగా ఉన్నాడో దేవుని ప్రియులైన విశ్వాసులు, పరిశుద్ధులు మనకు కూడా విముఖులుగానే ఉంటారు కదా. కనుక ప్రియ సంగమా, పైకి భక్తిపరులుగా కనిపిస్తూనే లోపల స్వార్థము, లోపల సజ్జన ద్వేషము అనే ఆలోచనతో, అలవాటుతో, అలాంటి క్రియలతో మనము జీవిస్తున్నామేమో ఒక్కసారి గ్రహించి, ఒక్కసారి గమనించి ఈ వాక్యము చేత హెచ్చరింపబడుతున్నటువంటి నీవు నేను మన హృదయాన్ని మార్చుకొని, మన మనసును మార్చుకొని, మనలో ఉన్నటువంటి ఈ బలహీనమైనటువంటి క్రియ, అది స్వార్థప్రియుడిగా ఉన్నదే కానివ్వండి, సజ్జన ద్వేషుడిగా ఉన్నదే కానివ్వండి, విడిచిపెడదామా ఈ సమయంలో? దేవుడు తన వాక్యము ద్వారా స్పష్టంగా తెలియచేస్తున్నాడు, వీరి ద్వారా అపాయకరమైనటువంటి కాలములు అంత్యదినాలలో వస్తాయి. మనమందరం అంత్యదినాల్లో జీవిస్తున్నాం. అపాయకరమైనటువంటి కాలములు. ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ఈ అంశములో రెండు రకాలైనటువంటి ప్రజలు, ఒకటి స్వార్థప్రియుల వలన ప్రమాదం జరుగుతుంది, ఒకటి సజ్జన ద్వేషుల వలన ప్రమాదం జరుగుతుంది. కనుక ఈ అలవాటు మనలో ఉన్నట్లయితే మనము వాటిని విడిచిపెట్టి స్వార్థప్రియులకు, సజ్జన ద్వేషులకు దూరంగా ఉండడానికి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అపాయకరమైన కాలములు అంత్యదినములలో రాబోతున్నాయి. అవి ఎవరి వలననో కాదు, స్వార్థ ప్రియుల వలన, సజ్జన ద్వేషుల వలన అని మేము నేర్చుకున్నాం. అట్టి వారికి మేము విముఖులుగా ఉండటానికి సహాయము చేయండి. మాలో ఆ బలహీనత ఉన్నట్లయితే అది విడిచిపెట్టి మీ యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించడానికి మీ కృప దయచేయమని, ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, విన్న వాక్యమును బట్టి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.